నేటి ఆధునిక యుగంలో అందరి జీవితాలు బిజీగా మారిపోయాయి. తల్లిదండ్రులైతే ఉద్యోగం, ఇంటి పనులు, బాధ్యతలంటూ వారి పిల్లల కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. దీంతో పిల్లలు పసిప్రాయంలోనే ఒంటరితనాన్ని, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే కెరీర్ లక్ష్యాలు జీవితంలో ముఖ్యమైన తల్లిదండ్రులు పిల్లలతో కాస్తైనా సమయాన్ని గడపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. పిల్లల వికాసం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలతో కలిసి ఉండడం అంటే వారితో కేవలం ఆటలు ఆడడం కాదు, వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే, ప్రేమానురాగాలు పంచే మంచి అవకాశమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఉదయం లేవగానే తాము వ్యాయామం చేయడమే కాకుండా తమ పిల్లలతోనూ చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాటితో కలిగే లాభాలు వివరించాలి. మొదట్లో మీ పిల్లలకు కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత వారికి అలవాటుగా మారిపోతుంది. అల్పాహారం తినే సమయంలో పిల్లలతో మాట్లాడాలి. వారి ఆలోచనలు, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. పిల్లలకు ఆసక్తి ఉన్న విషయాల్లో ప్రోత్సహించాలి. చిన్నదైనా మంచి పని చేసినట్లు చెబితే చాలా బాగుందని వారిని ప్రశంసించాలి. సాయంత్రం వేళ పిల్లలతో దగ్గరుండి హోంవర్క్ చేయించడాన్ని అలవాటు చేసుకోవాలి. పాఠ్య పుస్తకాలే కాకుండా మానసిక వికాసానికి ఉపయోగపడే పుస్తకాల్ని చదివించాలి. తరచూ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. రోజులో ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఏదైనా తల్లిదండ్రులతో పంచుకునే వీలుంటుంది. రాత్రి నిద్రపోయే ముందు పిల్లలకు నీతి కథలు చెప్పడమూ మంచిదే. నిజాయితీగా ఉండడం, పెద్దలను గౌరవించడం, సహాయం చేయడం వంటి విషయాలను ఉదాహరణలతో సహా వివరించడం వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అలాగే తోటి పిల్లలతో, ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించాలి. వారాంతపు రోజుల్లో అన్ని పనులు పక్కన పెట్టి పిల్లలతోనే సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారి మెదడు పనితీరు మెరుగయ్యేలా చెస్, పజిల్స్ గేమ్స్ని ఆడించాలి. సృజనాత్మకత పెరిగేలా డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్ చేయించడం ఎంతో మేలు చేస్తుంది. ఇక పిల్లల్ని ఇంటి పనుల్లో భాగం చేయాలి. ఇల్లు శుభ్రం చేయడం, దుస్తులు మడత పెట్టడం, తోట పని, వంట పని చేయడంలో సాయం చేయమని అడగాలి. ఏది ఎలా చేయాలో నేర్పిస్తే ఆ తర్వాత వారే స్వయంగా చేయడం మొదలు పెడతారు. పిల్లల పుట్టినరోజును ఉన్నంతలో చక్కగా సెలబ్రేట్ చేయాలి. వారిపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలియచేయాలి. అది పిల్లలకు ఏడాదంతా గుర్తుండిపోతుంది. పిల్లలకు పురాణాలు, ఇతిహాసాలను పరిచయం చేయాలి. పండగలు, వాటి నేపథ్యాలు, అవి జరుపుకునే విధానం వివరించాలి. సెలవుల్లో పిల్లల్ని విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్ళాలి. పార్క్, జూ, మ్యూజియం, చారిత్రక ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటి గురించి వివరించాలి. బంధువుల వద్దకు తీసుకువెళ్ళి బాంధవ్యాల విలువ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పనులే పిల్లల వ్యక్తిత్వానికి, సంపూర్ణ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి.